నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన కథ జీవితం అనే ఓ చక్కటి నవలికను ధారావాహికంగా విందామండి. ఈ నవలిక 1966లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇందిర మనసు చాలా అశాంతిగా ఉంది. రాత్రంతా నమ్మకంగా నిద్రపాటలేదు. దాదాపు జాగారం అయ్యింది. పాప చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి మనసులో లేదు. లలిత తనకన్నా ఎంతో చిన్నది. లలిత అంత గ్రంథకర్త అయ్యిందా? పోనీ అది చిన్నది, లోకజ్ఞానం తెలియంది అనుకుంటే ఈయన వివేకం ఏమైపోయింది? 6 ఏళ్లుగా తనతో సహవాసం చేసి 2 బిడ్డల్ని కని, భగవంతుడా, ఇంతేనా అనురాగాలు? ఇంత అల్పమా జీవిత బాంధవ్యాలు? అక్కయ్య, ఇంకా పత్రిక కుర్రాడు రాలేదా అంటూ లలిత వంటింట్లో నుండి గబగబా వచ్చింది. అరే, 10 కూడా దాటింది, ఎక్కడో షైర్లు కొడుతున్నాడు ఈ వెధవ అంది దురుసుగా. ఇందిరకు మాట్లాడాలనిపించలేదు. అయినా అంది, అతనే వస్తాడు, ఈ మాత్రానికి తిట్టడం ఎందుకు? తిట్టకేం చేస్తారేం? 9 కల్లా ట్రైన్ వచ్చేస్తుంది. 10 గంటలకైనా పేపర్ తెచ్చి చావకపోతే అంది లలిత. మనకు పేపర్ ఇచ్చే భాగ్యానికి వాడు ఎన్నిసార్లు చచ్చి బతుకుతాడు? లేట్ అయితే రాగానే అడుగు, అది పద్ధతి. తిట్టడం ఎందుకు? లలిత మాట్లాడకుండా మూతి ముడుచుకుని వంటింట్లోకి పోయింది. ఇందిర లేచి కూర్చుంది. చాలా నీరసంగా ఉంది. జ్వరం లేకపోయినా లేచి తిరగలేకపోతోంది. రోగిష్టి దానిలా తనెంత నీరస పడిపోయిందేమిటి? చిక్కిపోయి గాజులు కూడా వదిలైపోయి ఎప్పటిలాగా ఆరోగ్యం వస్తుందో లేదో. ఇంకా రాలేదా? మళ్ళీ వచ్చింది లలిత విసుగ్గా చూస్తూ. ఎవరు? అదే ఆ పేపర్ వాడు. రాలేదు. ఎందుకంత కంగారు పడిపోతున్నావు? నీ రిజల్ట్స్ కానీ వస్తాయా? ఆశ్చర్యంగా చూసింది ఇందిర. గాడిద గుడ్డు, రిజల్ట్స్ వచ్చేదేమిటి? నేను షూర్గా పాస్ అవుతాను అతిశయంగా అంది లలిత. అయితే మరెందుకు ఈ కంగారు? వీక్లీ నిన్న రానేలేదు, ఇవాళైనా తెస్తాడో లేదో. ఎక్కడో పెత్తనాలు చేస్తున్నాడు వీడు. వచ్చాక ఏదో నసుకుతాడు చూడు అంది. చూద్దాంలే కానీ వీక్లీలో న్యూస్ ఏమిటి? ఏదైనా డిటెక్టివ్ కథ పడుతోందా? కాదక్కయ్య, కిందటి వారం సుడిగుండం కథ నువ్వు చదవలేదు? భలే బాగుంది కదూ. మంచి సస్పెన్స్లో పెట్టి సశేషం అన్నాడు. చచ్చే కోపం వచ్చింది. సేల్స్ కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు ఈ పత్రికల వాళ్ళు అంది లలిత. కిటుకి ఏమిటో తెలిసిపోయాక ఇక ఆ పత్రిక కొనకపోతేనే అంది ఇందిర. అమ్మో, అసలే సస్పెన్స్తో వారం రోజుల నుంచి చస్తున్నాను. విసుగొచ్చేస్తోంది. అసలు ఏమిటా కథ? కొంచెం చెప్పు, జ్ఞాపకం వస్తుందేమో అడిగింది ఇందిర. అదే అక్కయ్య, వేణుగోపాల్ అని ఓ లెక్చరర్ ఉంటాడు. పెళ్ళాం పేరు సావిత్రి. చదువు సంధ్య ఉండవు. ఓసారి వాళ్ళిద్దరూ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి ఆ డాన్సర్ తళుకు బెళుకు చూసి దాని వెనకాల పడతాడు కదూ. ఆ డాన్సర్ పేరేమిటి మర్చిపోయాను అడిగింది ఇందిర. నళిని అక్క. సన్నగా తెల్లగా చాలా అందంగా ఉంటుంది. వేణుగోపాల్ నళినిని మనసారా ప్రేమిస్తాడు. వింటున్న ఇందిరకు ఒళ్ళు మండింది. ప్రేమ? ప్రేమేమిటి? అసలు ప్రేమకు అర్థం తెలుసా నీకు? పైగా మనసారా కూడానా? ఒకప్పుడు సావిత్రిని కూడా అలాగే ప్రేమించాడుగా అడిగింది. అయ్యో, సావిత్రిని ప్రేమించలేదక్కయ్య, ప్రేమించానని భ్రమపడ్డాడంతే. అయితే ఇప్పుడు నళినినే నిజంగా ప్రేమిస్తున్నాడన్నమాట అంది. నువ్వు సైకాలజీ కూడా చదివావక్క, ఎందుకంత హేళనగా మాట్లాడతావు? ఉక్రోషంగా అంది లలిత. అసలు సావిత్రి వేణుగోపాల్ ప్రేమ పొందటానికి ఎంత మాత్రమూ తాగదు అని లలిత కథలో మాటలే వల్లించింది. ఆ విషయం అతను పెళ్లికి ముందే ఆలోచించుకోవలసింది. ఇంతకీ ఇప్పుడు నళినిని ప్రేమించాడంటావా? అదేమిటక్కయ్య, చలం నీకిష్టం కదా, అలా మాట్లాడతావేంటి? ఆకర్షణ అనేది ఎప్పుడు ఎవరి మీద కలిగినా కలగొచ్చని చలం ఎన్నో కథలు రాశాడు కదా అంది లలిత. ఇందిర రాన్పడిపోయింది. చాలామందికి చలం ఇలాగే అర్థమవుతాడేమో. ఇంతకీ ఆ కథలో సస్పెన్స్ ఏముంది అంది మళ్ళీ. అదే అక్కయ్య, చివరికి ఏమవుతుందో చదువుదామని. ఏమైతే బాగుంటుంది నీకు? వేణుగోపాల్ నళినిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. మరి సావిత్రి?
ఆశ్చర్యంగా అడిగింది ఇందిర. ఏ జబ్బో చేసి చచ్చిపోతే సరి. అదిరిపడింది ఇందిర. గుండెలు దడదడ కొట్టుకున్నాయి. సాధ్యమైనంత తమాయించుకుంటూ చూసింది. పాపం సావిత్రి ఎవరికి ఏం అపకారం చేసిందే లలిత? ఆ అమ్మాయి చచ్చిపోవాలా? లలిత కాస్త కలవరపడింది. అది కాదక్కయ్య, నళిని కూడా వేణుగోపాల్ని గాఢంగా ప్రేమిస్తోందిగా. సావిత్రి కంటేనా? అసలు సావిత్రికి ప్రేమంటే ఏం తెలుసు? అంది లలిత. ఇందిరకు ఎంత కోపం వచ్చిందంటే లలిత త్రుళ్ళి పడేలాగా చెంపపెట్టి పెడదామనిపించింది. వెధవ్వాగుడు. తనకి మంచం మీద నుంచి లేచే ఓపికే లేదు. అక్కగారి మౌనం చూసి లలిత అంది. నువ్విలా అంటున్నావు గాని అసలు రచయిత వేణుగోపాల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నాడో చదివావుగా. రీడర్స్కి నళిని మీద గోపాల్ మీద సింపతి వచ్చేలాగా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తర్వాత వేణుగోపాలే పశ్చాత్తాప పడతాడేమో. కథలో ఏదో ట్విస్ట్ ఉంటుంది. ఒకవేళ నువ్వు అన్నట్టే కథ ముగిస్తే రైటర్ తప్పతాగి కూర్చుని జోగుతూ రాశాడని నేను పందెం వేస్తాను అంది ఇందిర ఆవేశంగా, అంత నీరసంలోనూ. కూర మాడు వాసన ఎప్పటినుంచో. అయ్యయ్యో మర్చిపోయాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది లలిత. ఇందిర వెర్రిదాన్లా చూస్తూ కూర్చుంది ఎంతోసేపు. లలిత చెప్పే కథకి తన సంసారానికి చాలా పోలికుంది. సాక్షాత్తు తన మొగుడే వేణుగోపాల్లా తయారవుతున్నాడు. నిమ్మకు నీరెత్తినట్లు తను ఎందుకిలా ముభావంగా ఉంటుంది? ఇంతలో పేపర్ పడింది కిటికీలో నుంచి. అడగకుండానే చెప్పాడు ఆ అబ్బాయి. ఇవాళ బండి చాలా లేట్ అమ్మా, వీక్లీ కూడా రాలేదు, రేపొచ్చేస్తుందిలేండి. హడావుడిగా సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇందిర మనసు కొంచెం తేలిక పడింది. లేచి పేపర్ తీసి టేబుల్ మీద పెట్టింది. వంటింట్లోకి వెళ్ళి మాడిన కూర తీరుతెన్నులు చూద్దామనుకుంది, కానీ వెళ్ళబుద్ధి కాలేదు. మందు తాగి నీరసంగా మంచం మీద పడుకుంది. నెల రోజుల కిందట ఇందిరకి తలపోటుతో ప్రారంభమైంది జ్వరం. 2 రోజులు ఎలాగో తిని తినక ఇంట్లో పనులు చేసుకుంది. ఇంకో 2 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి నానా హైరాణ పడ్డాడు ప్రకాశం. దగ్గర కూర్చుని చెప్పి చేయించే ఓపిక కూడా లేదు ఇందిరికి. వంట మాట ఎలా ఉన్నా పిల్లల్ని చూడటం చెడ్డ విసుగ్గా ఉంది ప్రకాశానికి. చంటివాడికి తోకొకటే తక్కువ. తినేసి దొడ్డికి పరిగెత్తడం తప్పితే ఇంకో ఉద్యోగం లేదు వాడికి. వాడి సేవతో కంగారెత్తిపోయాడు ప్రకాశం. ఇందిర, మీ అమ్మగారిని అర్జెంటుగా రమ్మని వైరిచ్చేస్తాను అన్నాడు గెరిట అవతల పారేసి బట్టలు వేసుకుంటూ. ఇందిర లేచి కూర్చుంది. మా అమ్మ అయితే వారం రోజులైనా ఉండకుండా వెళ్తానని కూర్చుంటుంది. పోనీ లలితకు సెలవులేగా, ఎప్పుడు రాలేదు కూడాను, దాన్ని పంపించమని రాయండి అంది. ఇది మరీ బాగుంది. నీ చెల్లెలు రావటం కాస్త పని పాట చేయటానికా, సినిమాలు అవి చూడటానికా అన్నాడు. పర్వాలేదు, లలితకు పనులన్నీ వచ్చు, దాని దగ్గర పిల్లలకు కూడా అలవాటే అంది. సరే అయితే. తీరా బయలుదేరబోతూ వెనక్కు తగ్గి, అసలు లలితని పంపిస్తారా మీ వాళ్ళు అన్నాడు ప్రకాశం సందేహిస్తూ. ఎందుకు పంపించరు? కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది ఇందిర. ఏమోలే, పెద్దవాళ్ళకన్నీ ఎక్కడ లేని అనుమానాలుగా. అసలు వాళ్లకు లేని అనుమానాలన్నీ మీకే ఉన్నట్లున్నాయి. ప్రకాశం మరేమీ అనకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం వేళ వచ్చింది లలిత. సాక్షాత్తు దేవతలా కనిపించింది ఇందిరికి. వచ్చావా తల్లి? అబ్బా, జ్వరంతో నేను మంచం ఎక్కితే ఇల్లు ఎలా ఉందో చూడు. అదిగో చంటి వెధవ రాగం. వంటింట్లో స్టవ్ ఉంది, బల్ల మీద పాలున్నాయి. కొంచెం వెచ్చబెట్టి ముందు వాడికి ఇచ్చేయి, లేకపోతే ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి వినిపించవు. అంతలా ఏడుస్తాడు, వెళ్ళు ముందు అంటూ చెల్లెలకు పని పురమాయించింది. లలిత కార్యరంగంలోకి దూకుతున్నట్లు పైట కొంగు నడుం చుట్టూ బిగించింది. రారా గాడిదా, ఎందుకలా అరుస్తావు ఇంజన్లాగా అంటూ వాణ్ణి బర్రబర్ర లాక్కుపోయింది. మరొక పావు గంట కానీ వాడి రాగం కట్టలేదు. నీళ్లు పోసి ఉతికిన చొక్కా తొడిగి తీసుకొచ్చింది. వీడు నా దగ్గర కూర్చుంటాడు గాని 2 డబ్బాలు బియ్యం కొలిచి అన్నం వండు. పొద్దుటి కూరలేవో ఉన్నాయిలే, పర్వాలేదు. నీ స్నానం అయ్యాక మళ్ళీ వేడి నీళ్లు పడేయి. ఓపిక తెచ్చుకుంటూ చెప్పింది ఇందిర. బావగారు ఎప్పుడొస్తారక్క? వచ్చేస్తారు. ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి పెందలాడే వస్తున్నారు. ఫ్లాస్క్లో కాఫీ పోసుంచు అన్నట్టు సుజీ ఆడుకోవటానికి పోయింది. రాగానే స్నానం చేయించు. సరేలే, నువ్వు పడుకో, అన్నీ నేను చేస్తాలే అంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది లలిత. కూని రాగాలు తీస్తూ పని ప్రారంభించింది. డబ్బాలు, తట్టలు, బుట్టలు అన్నీ సర్దింది. గదులు శుభ్రంగా ఊడ్చింది. విడిచిన గుడ్డలు బండెడుంటే నానబెట్టింది. స్టవ్ అంటించి ఎసరు పడేసింది.
ప్రకాశం ఇంటికొచ్చాడు. ఇందిర మొహం కళకళలాడుతూ కనిపించింది. లలిత వచ్చింది అంది శుభవార్త చెప్తున్నట్లు. వచ్చేసిందా? గడుసు పిండమే. స్టేషన్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆఫీసులో వీలు కాలేదు. సరేలే, కాలేజీ పిల్ల, ఆ మాత్రం నోట్లో నాలుకుండదా అని ఊరుకున్నాను అన్నాడు. నాలుకేం కర్మ, పళ్ళు కూడా ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకోండి నవ్వుతూ అంది ఇందిర. నాన్న నాన్న మరే పిన్ని వచ్చింది అంటూ చెయ్యి పట్టుకు లాగింది సూజీ. పదరా మీ పిన్నిని చూద్దాం అంటూ కొడుకుని ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళాడు ప్రకాశం. సూజీ అంతకుముందే పరిగెత్తింది. కూని రాగాలు తీస్తున్న లలిత టక్కున ఆపేసి సిగ్గుపడుతూ మొహం తిప్పుకొని నించుంది. బావగారు తెలిసినవాడే, అయినా ఎప్పటికప్పుడే కొత్త సిగ్గు. చూడు పిల్ల, పని అది చేసుకోగానే పాటలు పాడకు. ఇంట్లో పేషెంటు, ఇద్దరు చంటివాళ్లు ఉన్నారు, పాపం పారిపోలేదు చూడు అన్నాడు. వెనకాలే వచ్చిన ఇంద్ర నవ్వింది. చాలండి, అసలే సిగ్గుపడుతోంది అది. అయినా లలిత ఎంత బాగా పాడుతుందో తెలుసా అంది. ప్రకాశం కాఫీ తాగి 4 రోజుల నుంచి మొహం వాచి ఉన్న రోడ్ల కొలతలకు బయలుదేరాడు. కొంచెం తొందరగా వచ్చేయండి, అర్ధరాత్రి వరకు మీకోసం లలిత కూర్చోలేదు, నేను అసలే ఉండలేను అంటూ హెచ్చరించింది ఇందిర. 8 గంటలకల్లా లలిత బట్టలన్నీ ఉతికేసి పిల్లలకు అన్నాలు పెట్టేసి పనులన్నీ ముగించేసి వచ్చింది. ఇల్లు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. లలిత 2 రోజుల నుంచి తల దూకోలేదే, కాస్త చిక్కు తీద్దు అంది ఇందిర నెమ్మదిగా లేచి కూర్చుంటూ. లలిత అక్కగారికి తల దూవుతూ చిక్కులు విప్పుతూ కూర్చుంది. పుట్టింటి కబుర్లన్నీ మహోత్సాహంగా చెప్పుకుపోతోంది. అబ్బా, ఏమిటే లలిత, కొత్త చిక్కులు వేస్తున్నావు, నెమ్మదిగా దువ్వు అంది ఇందిర. లేదక్కయ్య, నెమ్మదిగానే తీస్తున్నాను. ప్రకాశం 9:30కు వచ్చాడు. చాలా తొందరగా వచ్చేశాను కదూ అన్నాడు. అంతేలేండి అంది ఇందిర నవ్వి. బజారు నుంచి వచ్చిన కూరలన్నీ సర్దింది లలిత. ప్రకాశం స్నానానికి వెళ్ళాడు. లలిత, బావకు అన్నం పెట్టు అంది ఇందిర పడుకుంటూ. అన్నీ అక్కడ పెట్టేస్తా గాని నేను దగ్గర కూర్చొనే బావు అంటూ వెళ్ళింది లలిత. పీట వేసి అన్నం పెట్టేసి పళ్ళెం మీద మూత పెట్టి మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చుంది. ప్రకాశం మజ్జిగ పోసుకుంటూ, ఇందిరా ఉప్పు కావాలి అని అరిచాడు. ఇందిర లలిత కేసి చూసింది. వెళ్ళి చూడు, పరాయి వాళ్ళ ఏమిటి అంత సిగ్గుపట్టడానికి మందలించింది. వంటింట్లోకి వెళ్ళింది లలిత. బావగారి పళ్ళెంలో ఉప్పు వేసి తలుపును ఆనుకుని నుంచుంది. ప్రకాశం తాలెత్తి చొరవగా చూశాడు. చిన్నప్పుడు నా దగ్గర ఎన్ని డబ్బులు తీసుకునేదానివో అప్పుడే మర్చిపోయావా అన్నాడు నవ్వుతూ. లలిత సిగ్గుతో మాట్లాడలేదు. ఇందిర పెళ్లి నాటికి లలిత 12 ఏళ్లది. పరికిణీలు కట్టుకుని తిరిగేది. ప్రకాశం లలితను ఆశ్చర్యంగా చూశాడు మళ్ళీ మళ్ళీ. అబ్బో, 6 ఏళ్లలో ఎంత మార్పు! మిసమిసలాడుతూ తెల్లగా, ఎత్తుగా, పెద్ద పెద్ద కళ్ళు, బారెడు జడ. చాలామంది ఆడవాళ్లు కథల్లో కన్నా 1000 రెట్లు అందంగా ఉంటారు. లలితకు చాలా సిగ్గు అన్నాడు ప్రకాశం గదిలోకి వస్తూ. నిద్ర రాని కళ్ళతో నీరసంగా చూస్తూ ఇందిర, సిగ్గే, 2 రోజులు పోనివ్వండి, ఎలా వాగుతుందో అంది నవ్వుతూ. మర్నాడు కాఫీల వేళ లలిత కాస్త సిగ్గు వదిలించుకొని మాట్లాడింది బావగారితో. పరీక్షలు ఎలా రాశావు అన్నాడు. బాగానే రాశాను. క్లాస్ వస్తుందా? ఏమో, నాకేం జ్యోతిష్యం తెలుసా? అబ్బో, జాతక చక్రాల మీద ఆధారపడి ఉందా నీ పరీక్ష? నవ్వాడు బావగారు. కాఫీ తాగుతూ ఇందిర దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది ఇందిర? టెంపరేచర్ ఎక్కువైనట్లుంది, నిన్నట్లా లేదు నీరసంగా అంది ఇందిర. లేచి కొంచెం మొహం కడుక్కొని మందు వేసుకో, డాక్టర్ గారికి చెప్పి వెళ్తాను, మందు మారిస్తే సాయంత్రం చూద్దాం అన్నాడు. ఇందిర ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంది. ముక్కు తీర్చుకున్నట్లు మందు మింగి మళ్ళీ పడుకుంది. ఆ పడుకోవటం వారం రోజుల వరకు మూసిన కన్ను తెరవకుండా పడుకుంది. టైఫాయిడ్ అని తేల్చాడు డాక్టర్. టెంపరేచర్ తగ్గినట్లే తగ్గి హెచ్చుతూ పచ్చం ప్రసక్తి ఏ రోజుకు ఆ రోజు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తంగా జ్వరం తగ్గింది. రోజంతా రాలేదు. అసలు తిండి లేదన్న బెంగ కన్నా తాలా ఒళ్ళు మాసి కాంపరం పుడుతోంది అంటూ విసుక్కుంది ఇందిర. లలిత, వేడినీళ్లు పెడుతూ తల రుద్దేసుకుంటాను, తేలిగ్గానే ఉంది అంది లేస్తూనే. జ్వరం తగ్గిందో లేదో అప్పుడే తల రుద్దుకుంటావా, భలేదానివే ప్రకాశం కోపంగా అన్నాడు. నా బాధ మీకేం తెలుసు, చిరాకుతో చచ్చిపోతున్నాను. మనిషి దగ్గర ఇంత వాసన వస్తే డాక్టర్ గారు మాత్రం ఏమనుకుంటారు అంది. తల రుద్దుకోలేదనుకుంటారా అంటూ నవ్వాడు. ఇందిరకు ఉక్రోషం వచ్చింది. అవును, మీకు నవ్వులాటగానే ఉంటుంది, నేను మాత్రం తలంటుకోవటం మానను.
లలిత వెళ్ళు పోయి అంటించు, నీ కాదు చెప్పేది అంటూ కోపంగా చూసింది చెల్లెల్ని. లలిత బావగారికేసి చూసింది. ప్రకాశం లలితని వెళ్ళిపమ్మని సైగ చేశాడు. ఇందిర దగ్గర కూర్చున్నాడు. సరే తలంటుకుంటావనుకో, ఏమన్నా అయితే అన్నాడు. ఏమవుతుంది? ఏదో అవుతుంది, ఇప్పుడు తెలుస్తుందా? పోనీ అయితే అవుతుంది, మీకేం? చాలే పిచ్చిదానిలా మాట్లాడుకు అంటూ లేచాడు. నువ్వు తలంటుకున్నావంటే నేను అన్నం తినను అన్నాడు. పోనీ మానండి, నాకేం అంది. చి పెంకి ఘటం. విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని అరిచి. ఇందిర తీరిగ్గా పడుకుంది. ప్రకాశం కోపం చూస్తే నవ్వొచ్చింది. తనకేమైనా అయితే ఆరాటపడే భర్త తనకు చాలా సీరియస్ అయినప్పుడు దగ్గర కూర్చుని దిగులుగా భయంగా చూస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో. ఇందిర జ్వరం ధర్మమా అని లలిత సిగ్గు వదిలిపోయింది. నవ్వుతూ పేలుతూ శుభ్రంగా మాట్లాడేస్తోంది బావగారితో. మంచం ఎక్కాక 10 రోజుల్లో ఇందిర పచ్చం తింది బీరకాయ కూరతో. తలంటుకుంది. నిద్రపోకుండా పుస్తకాలేవో తిరగేస్తూ కూర్చుంది. వరండాలో ప్రకాశం, లలిత పిల్లల గంతులు చూస్తూ పగలబడి నవ్వుతూ చప్పట్లు కొడుతూ పిల్లల కంటే ఎక్కువ అల్లరి చేస్తున్నారు. ఇందిరకు మందు మాట జ్ఞాపకం వచ్చింది. లలిత అని పిలిచింది 2-3 సార్లు. సుజా అంది ఇంకో 2 సార్లు. వాళ్ళ నవ్వుల లోకంలో ఇందిర కీచు కేకలు జొరబడనే లేదు. ఇందిరకు చిరాకేసింది. లేచి వెళ్ళి నీళ్లు తెచ్చుకుని మందు వేసుకుంది. లలిత నవ్వుతోందో మాట్లాడుతుందో తెలియకుండా నవ్వుతూ మాట్లాడుతోంది. ఇందిర లేచి నిలబడింది. ప్రకాశం, లలిత ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు. బావా, ఈ అబ్బాయి గడకరలా ఉన్నాడు కదూ, చూడు. ఈ అమ్మాయి బొండంలా ఉంది చూడు. ఇదిగో ఈ చివరి ఫోటోలో అమ్మాయి అయితే వీడికి సరిపోయింది. బాబోయ్, ఆ బొండానికి ఇక్కడ ఒక బొండం ఉన్నాడు అంటూ జంటల్ని విడదీసి సన్నటి వాళ్లకు సన్నటి వాళ్ళని, లావు వాళ్ళకి లావు వాళ్ళని జతలు చేసి చెప్పుకుంటూ నవ్వులతో పగలపడిపోతున్నారు. చూస్తున్న కొద్దీ ఇందిరకు అసహ్యం వేసింది. లలిత చిన్నప్పటి నుంచి చలాకీ అయిందే కానీ కాలేజీలో చేరిన తర్వాతే ఇలాంటి వెధవ అల్లరి నేర్చినట్లుంది. మరి చిన్నదా చితకదా? అయినా ఈ పెద్ద మనిషికైనా ఇంగితం ఉండొద్దు? దానికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండొద్దు? విసురుగా అంది కావాలనే. ఏమిటి అన్నాడు ప్రకాశం నొసలు చిట్లిస్తూ. వాళ్ళందరూ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని ఫోటోలు తీయించుకుంటే వాళ్ళ ఈడు జోడు ప్రసక్తి మీకెందుకు అంది. ఏదో సరదాకి ఊరికే అన్నాడు. అదేం సరదా, పిచ్చి సరదా? చిరాగ్గా అనేసి గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. సరదా అట సరదా. ఏ జోక్సో చదువుకోవచ్చుగా, ఏ కార్టూన్సో చూసుకోవచ్చుగా. అక్కగారు వెళ్ళిపోయాక లలిత కిక్కురుమనకుండా కూర్చుంది బుద్ధిగా పుస్తకం తిరగేస్తూ. ప్రకాశం బజారుకు బయలుదేరుతూ ఉంటే లలిత గబగబా పరిగెత్తుకొచ్చి చెప్పింది. బావా, ఇవాళ తొందరగా వచ్చేయి, కలపలత ఉంది, సరదాగా విందాం అంది. వచ్చేస్తాలే అంటూ సైకిల్ ఎక్కాడు ప్రకాశం. ఇందిరకు ఆశ్చర్యం వేసింది. బావా మరదలు కలిసి పాటలు వినాలా? ఎలా ఉంటుందో ఆ సరదా. అన్నారే గాని ఈయనగారు పెందలాడే రావటం కూడానా అనుకుంది. బావ మీద లలితకు ఉన్న నమ్మకం భర్త మీద ఇందిరకు లేదు. వార్తలు కూడా అవ్వకుండానే వచ్చేశాడు ప్రకాశం. ఏమిటి వాళ్ళ అప్పుడే గుర్తుకొచ్చింది ఇల్లు నవ్వుతూ అంది ఇందిర. ఇంటికి తొందరగా రావటం నేరం కాదుగా అంటూ తను నవ్వి స్నానానికి వెళ్ళాడు. తీరా రేడియోలో కల్పలత ప్రారంభమైతే గాని ప్రకాశం అంత త్వరగా ఇంటికొచ్చిన కారణం స్ఫురించలేదు ఇందిరికి. రేడియో పెట్టారు. ఇందిర మడత కుర్చీలో వెనక్కి వాలి పడుకుంది. లలిత, ప్రకాశం, సుజాత రేడియో చుట్టూ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. రేడియో పెట్టారే కానీ ఒక్కళ్ళు పాటలు వినటం లేదు. ఆ సినిమాల కబుర్లు, నవ్వులు, చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటొస్తోంది. అబ్బా, ఈ పాట నాకు భలే ఇష్టం అంటూ ఎగిరి గంతేసినంత పనిచేసింది లలిత. షూటింగ్ అయ్యే వరకు వాళ్ళు వర్షంలో నడుస్తూనే ఉంటారు కదూ బావా. ఓసారి మా ఫ్రెండ్ వాళ్ళు మద్రాసు వెళ్ళారట చెప్పింది. జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో. ప్రకాశం లలిత కేసు చిలిపిగా చూస్తూ నవ్వాడు. లలిత, ఆహాయి నీకు తెలుసా అన్నాడు. చిప్పో బావా అంది లలిత కోపం నటిస్తూ. నిజంగా లలిత నటిస్తోందని అనిపించింది ఇందిరికి చెల్లెలు ధోరణి చూస్తే. ప్రకాశం మళ్ళీ అన్నాడు. పోనీ మీ అక్కనడుగు అన్నాడు. ఇందిరికి ఒళ్ళు చచ్చిపోయింది. ఛీ, ఏం మాటలు మీరు చిన్నపిల్లతో అంది మొహం చిట్లిస్తూ.
చిన్నపిల్ల, ఇంకా చిన్నపిల్లేనా అని నవ్వాడు. అందాల చేతులు కందేను పాపం వస్తుంది ఇప్పుడు చూడు బావా, పందెం అంది లలిత ధీమాగా. రాదు పందెం అన్నాడు ప్రకాశం పోటీగా. ఏదో భక్తి పాట ప్రారంభమైంది. భగవాన్ రక్షించు రక్షించు అంటూ చెవులు మూసేసుకుంది లలిత. బాబోయ్ నీ ఈ పాట నేను వినలేను అంటూ ఆక్రోశించింది. పాట వస్తున్నంతసేపు చెవులు మూసుకునే ఉంది. అయినా పాట వినపడుతూనే ఉన్నట్లు మొహం చిట్లిస్తూనే ఉంది. కాసేపటికి అమాయకంగా మొహం పెట్టి, ఆ పాట అయిపోయిందా బావా అంది. అయిపోయింది అన్నాడు ప్రకాశం మధ్యలోనే. లలిత చెవుల మీద నుంచి చేతులు తీసేసి సినిమాల్లోలాగా కెవ్వుమని అరుస్తూ మళ్ళీ మూసేసుకుంది. చిప్పో బావా అన్ని అబద్ధాలే అంది చురచురా చూస్తూ. వరించి వచ్చిన మానవ వీరుడు పాట ప్రారంభమైంది. బావా ఆ హరిరిహం ఇంకా అయిపోలేదా అంది విసుగ్గా మొహం పెట్టి లలిత. లేదు మళ్ళీ నన్ను తిడతావు అన్నాడు ప్రకాశం. మళ్ళీ వెంటనే లలిత మీద పడి చెవుల మీద నుంచి 2 చేతులు తీసేశాడు. లలితకి ఊనరుస్తూ బావగారి చేతులతో పెనుగులాడింది. కొత్త పాట వింటూ, చెప్పలేదేం బావా ఈ పాట నాకెంత ఇష్టమో, ఈ పిక్చర్ 6 టైమ్స్ చూసా అంది. ఇదే కాబోలు సరదాగా పాటలు వినటం అంటే అంది ఇందిర విసుక్కుంటూ. 7-8 ఏళ్ల పిల్లలు అల్లరి చేసినట్లు 18 ఏళ్ల మనిషి అదేమల్లరి. ఇంకా కూర్చోబుద్ధి కాలేదు. రేడియో కట్టిపారేసి కబుర్లు చెప్పుకోరాదు అంది లేస్తూ. ఏం వెళ్ళిపోతున్నావేంటి అన్నాడు ప్రకాశం. తలనొప్పిగా ఉంది పడుకుంటా అంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. లలిత అల్లరి నవ్వులు ఇంకా ఎక్కువయ్యాయి. అక్కడ తను కూర్చున్నంతసేపు తను ఉన్నట్లే ప్రవర్తించలేదు వాళ్ళు. ఆ వేళ కోళాలు, ఒకళ్ళనొకళ్ళు తూసుకోవటాలు, గిల్లుకోవటాలు. ఛీ ఛా, తను పిచ్చిగా ఆలోచించటం లేదు కదా. లలిత మొదటి నుండి చిలిపిదే. ఇక ఈయన తను మాట్లాడకుండా నీరసంగా కూర్చుంటే మరదలతో ఏదో కాలక్షేపం. పిల్లల గోల ఉండనే ఉంది. ఇందిర ఎటూ ఆలోచించలేక కళ్ళు మూసుకుని పడుకుంది. కల్పలత అయిపోయింది. ఎవరో ఆలాపన ప్రారంభిస్తూ ఉంటే టక్కున ఆ విద్వాంసుడి గొంతు నొక్కేశారు. బతికాం బాబు అంది లలిత ఆపదలో నుంచి బతికి బయటపడ్డట్టు. అన్నట్టు నువ్వేదో చాలా బాగా పాడుతావుంటగా మీ అక్క చెప్పింది విందాం, ఓ పాట పాడదు అన్నాడు ప్రకాశం. అక్కయ్య పిల్లలు నిద్రపోతున్నారు, ఎటొచ్చి పరిగెత్తవలసిన మడివి నువ్వే. ఈ రాత్రి వేళ ఏ మోకాళ్ళలో బద్దలు కొట్టుకుంటావు అంది లలిత పకపకా నవ్వుతూ. నాకు నచ్చకపోతే నీ నోరు మూసేస్తాను గాని పాడుదు అన్నాడు. ఏం పాడను, నాకు సంగీతం రాదు. చిన్నప్పుడు మా బళ్ళో వరవీణ మృదుపాణి వరకే చెప్పారు, అది అప్పుడే అయిపోయింది. సినిమా పాటలు పాడనా అని నా మాట నమ్మితి వేళ ప్రారంభించింది. పాటంతా విన్నాడు ప్రకాశం. 2-3 పాటలు అడిగి పాడించుకున్నాడు. చక్కగానే పాడింది లలిత. తీగల మృదువుగా తేలిగ్గా సాగుతోంది కంఠం. పాడటం కూడా నేర్పుగానే ఉంది. ప్రకాశం ఆశ్చర్యపోతూ, చాలా బాగుంది లలిత నీ కంఠం, నిజం అన్నాడు. అందుకేనా నోరు మూయలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇందిరకు నిద్ర పట్టేసింది. లలిత వచ్చి 2 వారాల పైన అయింది. అక్కగారి జ్వరం గొడవలో పడి అన్నాళ్ళు సినిమా పేరెత్తకుండా ఓపిక పట్టింది. బావా ఇవాళ ఏదైనా పిక్చర్కి వెళ్దామా అంది ఆతృతగా. ఏం పిక్చరు? ఏదో ఒకటి, ఇంట్లో నుంచి బయటపడితే చాలన్నట్లుంది లలితకి. అలాగే వెళ్దాంలే అన్నాడు ప్రకాశం. వెళ్దాంలే కాదు, నువ్వు తొందరగా రావాలి. అరే కట్టుకున్న పెళ్ళాం కూడా నాకు ఇలా ఆర్డర్స్ వేయలేదే. అయితే వద్దులే, నేను అసలు సినిమాకే రాను అంటూ మూతి ముడుచుకుని వంటింట్లోకి పోయింది లలిత. అరెరే లలిత అంటూ వెంటపడ్డాడు ప్రకాశం. లలిత జడ దొరకపుచ్చుకున్నాడు. నడుం మీద చెయ్యేశాడు. చెప్పు, కోపం పోయిందా పోయిందా లేదా అన్నాడు. ఇందిర గదిలో నుంచి బయటకొచ్చింది. ఏమిటి అంటూ. ప్రకాశం తడబడ్డాడు. లలిత పిక్చర్కి వెళ్దామని సరదా పడుతోంది, అలాగేలే అన్నా అంటూ వంటింట్లో నుంచి గబగబా బయటకు వెళ్ళిపోయాడు. ఇందిర మాట్లాడలేకపోయింది. అలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంది. అసలు ఈ మధ్య లలిత తన ఎదుట మసలటమే మానేసింది. మధ్యాహ్నం పూట తన దగ్గరే కూర్చుని చదువుకునేది. ఇప్పుడు అదేం లేదు. ఎంతో అవసరమైతే తప్ప దగ్గరకే రావటం లేదు. సినిమాకి వెళ్తానని ముందు తనతో చెప్పకూడదు? అది అడిగితే మాత్రం లలిత ఇలా అంటోంది అని ఈయన తనతో చెప్పొద్దు? పోని తీసుకువెళ్ళండి, దానికి అస్తమానం సినిమాలు చూడటం అలవాటు అంది ముభావంగా. సాయంత్రం 4 గంటలకల్లా వంటాగింట అవగొట్టేసింది లలిత. పిల్లల్ని తయారు చేసింది. తను ముస్తాబై కూర్చుంది.
లలిత రెడీయేనా అంటూ వచ్చాడు ప్రకాశం వీధిలో నుంచే. ఎంత జ్ఞాపకం! ఓ నీదే ఆలస్యం అంటూ బయటకొచ్చింది లలిత. ప్రకాశం కొత్తగా చూస్తున్నట్లు చూశాడు లలితని. ఎర్రటి బార్డర్ పరికిణీ మీద తెల్లని టెర్లిన్ ఓణి వేసుకుంది. ఒంటి పొర పైట మీదకి పెద్ద లాకెట్ చైన్ వేళ్లాడుతోంది. 2 జడలు రిబ్బన్లు లేకుండా వదిలేసింది. చెవుల రింగులు చెంపలకు తగిలేలా తమాషాగా తల ఊగిస్తూ కాఫీ తెచ్చింది. తీసుకో బావ తొందరగా అంది. ప్రకాశం ఒళ్ళు తెలుసుకుని కాఫీ తాగాడు. ఇందిరా మేం వెళ్తున్నాం అన్నాడు దూరంగా వరండాలో నుంచి. లలిత హై హీల్స్ బిగించుకుంది. ఇందిర బయటకొచ్చింది. ఇప్పట్నుంచి నా గంట పైగా ఉంది టైము అంది. అలా షాపులన్నీ చూసుకుంటూ వెళ్తాం. బాబు నుంచే లలిత వాడెందుకు అంది ఇందిర. పర్వాలేదులే నిన్నసలే విసిగిస్తాడు. సుజా నడుస్తుందిగా బాబును నేనెత్తుకుంటాను అన్నాడు ప్రకాశం. అబ్బో! ప్రకాశానికి ఎంత ఊర్పు వచ్చింది పిల్లవాడిని ఎత్తుకోవటానికి. వాళ్ళంతా వెళ్తూ ఉంటే ఇందిర వీధి గుమ్మంలోనే చూస్తూ నుంచుంది. ఇందిర ఆలోచనలు పరిపరి విధాల పరుగులెత్తాయి. ప్రకాశం మునుపట్ల దగ్గర కూర్చుని ఎలా ఉంది ఇందిరా అని అడిగిన పాపాన పోవటం లేదు. 5 నిమిషాలైనా సరిగ్గా మాట్లాడటం లేదు. ఇంటికి రాగానే లలిత లలిత అనే కేకలే. ఇందిరికి జ్వరం తగ్గింది కానీ నీరసం తగ్గలేదు. లేచి తిరగలేకపోతోంది. డాక్టర్ని అడిగితే రక్తం లేదమ్మా, ఇంకా కొన్నాళ్ళు మందులు పడితే కానీ తగ్గదు, విశ్రాంతిగా ఉండాలి అంటాడు. మందులు మింగుతూ టానిక్కులు తాగుతూ కుంటికోడిలా ఎంతసేపు గదిలో పడుకోవటం తప్పితే ఇంకేం చెయ్యలేకపోతోంది. కావలసింది కూడా విశ్రాంతిగా నిట్టూర్చింది ఇందిర. అమ్మా అమ్మా పిన్ని నీ చీర కట్టుకుంటోంది అంటూ రాగయుక్తంగా పాడుతూ గంతులేస్తూ వచ్చింది సుజి. ఏదో నవల చదువుకుంటున్న ఇందిర పుస్తకం మడిచి చూసింది. రామ్మా చూపిస్తాను అంటూ చెయ్యి పట్టుకుంది సుజి. ఇందిర లేచి వెళ్ళింది. పెట్టి మీద జెర్రీ పువ్వుల నీలం చీర తీసి ఉంది. లలిత బ్లౌజ్ కుట్లు ఊడదీస్తోంది. అక్కగారిని చూడగానే నవ్వుతూ, ఇవాళ నీ చీర కట్టుకుంటానక్కయ్య, నా బ్లౌజులేవి దానికి మ్యాచ్ అవ్వటం లేదు, ఇది చాలా టైట్గా ఉంది, నాకు మళ్ళీ కుట్టిస్తాలే అంటూ దాని చేతులు పట్టపట్టలాగి లూజ్ చేసింది. ఇందిర నిర్ఘాంతపోతూ చూసింది. వద్దు, ఆ చీర చాలా కొత్తది, కాసేపు ఎటో తిరిగి రావటానికి అంత కొత్త చీర ఎందుకు అందామనిపించింది. కట్టుకో ఏం పోయింది అనేసి వచ్చేసింది. ఇందిర మనసులో లేదు. పోన్లే చిన్నపిల్ల, అస్తమానం ఇంట్లో చాకరీ చేస్తూ ఏముంటుంది, కాసేపు ఎటైనా తిరిగొస్తే బాగుంటుంది అనుకుంది మొదట్లో. బయటికి వెళ్ళటం ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా మానలేదు బావ మరదళ్ళు. అప్పటికి 6 సార్లు సినిమాలకు వెళ్ళారు. మిగతా రోజులు బీచ్కో పార్కుకో షికార్లు. రోజు కొత్త కొత్త బట్టలతో రకరకాలుగా అలంకరించుకుని బయలుదేరుతుంది లలిత. ఆఫీసు పని అని అలమటించే ప్రకాశం 5 ఇంటికి వచ్చేస్తాడు. కాఫీ తాగటమే ఆలస్యంగా బయలుదేరిపోతారు. 9కే తిరిగి రావటం. వచ్చి పిల్లలకి గబగబా తిళ్ళు అవగొట్టి తర్వాత ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ తింటారు అన్నాలు. నువ్వు తిన్నావా, మందు తాగావా అని మొదటి రోజు ఎప్పుడూ అడిగాడు ప్రకాశం ఇందిరని. తిన్నాను అని చెప్పింది. ఇక రోజు అంతే కదా అన్నట్లు ఆ తర్వాత అడగటమే మానేశాడు. వాళ్ల తిళ్ళయ్యాక ఇద్దరు ముందు గదిలో కూర్చుని ఇంకొక గంట హస్కు కొట్టుకుని అప్పుడు పడుకుంటారు. ఎన్నాళ్ళి వరస, దానికి బుద్ధి లేకపోతే ఈయన వివేకం ఏమైంది? సరే వెళ్తే వెళ్తుంది, వెక్కిరించినట్లు ఏరి కోరి తన చీర కట్టుకోవటం ఏమిటి? అన్ని బట్టలున్నాయి, దెయ్యం లాంటి పెట్టి తెచ్చుకుంది, అవన్నీ పనికి రాకపోయాయా? 4 నెలల క్రిందట తమ పెళ్ళై 6 ఏళ్లు నిండాయని ప్రకాశం స్వయంగా సెలెక్ట్ చేసి తెచ్చాడు ఆ చీర. ఆ రాత్రే కట్టుకుంది ఆ చీర ఇందిర. తల నిండా మల్లెపూలు పెట్టుకుంది. ఇందిరను చూసి ప్రకాశం చాలా మురిసిపోయాడు. సినిమాకి వెళ్దామా అన్నాడు. ఇప్పుడేం సినిమా, అన్నాలు తినేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అంది ఇందిర. అన్నాలు తిన్నాక వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి ప్రకాశం దొంగ నిద్ర నటిస్తున్నాడు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. ఇందిర నిశ్శబ్దంగా అగరొత్తులు వెలిగించి వెనక్కు తిరిగింది. ప్రకాశం చీకట్లో దొంగచూపులు చూస్తున్నాడు. చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. చీకట్లో కూడా ఈ చీర మీద పువ్వులు మెరుస్తున్నాయే, నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఇందు అన్నాడు దగ్గరకు తీసుకుంటూ. ప్రకాశం అప్పుడు ఆ మాటలు మనసారానే అన్నాడని ఇందిరకు ఇప్పటికీ అనిపిస్తోంది. ఆ చీర ఇందిరకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఆ చీరతో తను ఆయన చేతుల్లో ఒరిగింది.
ఇప్పుడు ఆ చీరతోనే లలిత ఆయన ముందు తిరుగుతుందా? వద్దు, వద్దు లలిత, నా చీరలు నువ్వు కట్టుకోకూడదు, బాగుండదు, నీ బట్టలు నువ్వు కట్టుకో అని చెప్పేద్దామనుకుంటూ ఓపిక తెచ్చుకుని లేచింది. అక్కయ్య ఎలా ఉంది అంటూ వచ్చింది లలిత ఆ చీరతో. ప్రాణపడిపోయింది ఇందిర. లలిత ఆ చీర కట్టేసుకుంది. జెరీ అంచు పాదాల మీదకు జీరాడేలాగా పొడుగ్గా పెట్టుకుంది కుచ్చిళ్ళు. పైట కొంగు కూడా పొడుగ్గా వేసుకుంది. రింగులు తీసేసి అక్కగారి రాళ్ల దుద్దులు పెట్టుకుంది. చేతులకు నిండుగా నీలిరంగు గాజులు వేసుకుంది. కళ్లకు కాటుక దిద్దుకుని గుండ్రటి కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఇందిరవే ముఖమల స్లిప్పర్స్ తొడుక్కుంది. ఎలా ఉందక్కయ్య అంది లలిత రెట్టిస్తూ, తనకేసి తనే చూసుకుంటూ. హే, అమ్మలా ఉంది, పిన్ని అమ్మలా ఉంది అంటూ గంతులేసింది సుజాత. నిజంగా ఇందిరే భ్రమపడింది. 5-6 ఏళ్ల కిందట తను అచ్చం అలాగే ఉండేది. బావుందే, చాలా బావుంది అంది ఇందిర భారంగా. మీ బావ ఇంకా రాలేదా అంది. రాలేదక్క, ఇంకా అదే చూస్తున్నాను అంది. అదే చూస్తోందిట, తనకు కూడా లేని తహతహ నిరీక్షణ. ప్రకాశం రానే వచ్చాడు. లలితను ఆపాదమస్తకం ఆశ్చర్యంగా చూశాడు తన కళ్ళ ముందే. వాట్ ఎ వండర్! ఇద్దరు ఇందిరలా! అసలు ఇందిరెవరో తెలియటం లేదే అంటూ లలిత పైట కొంగు పట్టుకుపోయాడు హాస్యం చేస్తున్నట్టు. లలిత చిరుకోపంతో విదిలించుకుంటూ కళ్ళజోడు పెట్టుకోరాదు అంది. ఇందిర మాట్లాడలేదు. అసలు ఇందిర ఎవరో తెలియటం లేదుట, అదే అహాస్యం. లలిత బావకి కాఫీ తెచ్చి అంది చిరాకు కనిపించనీయకుండా. తను చెప్పకపోయినా అదే ఇస్తుంది. ఏమిటో తన పెద్దరికం. బావకు కాఫీ ఇవ్వు, అన్నం పెట్టు అని ఎప్పటికప్పుడు తను చెప్తూనే ఉంటుంది. ప్రకాశం మొహం కడుక్కొచ్చి కాఫీ తాగాడు. లలితని ఎగాదిగా చూస్తూ, ఏం కాదా పెళ్లి కూతుర్లా తయారయ్యావు అన్నాడు. ఏది మాట్లాడినా హాస్యం, మరదలితో హాస్యం. నువ్వే అంత మర్చిపోతే ఎలా, నేను అసలు రాన్లే అంది. బాబోయ్, అంత కోపమే! ఈ దీనుడు మనజాలడు. లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని చెప్పి ఏం కాదా అని అడుగుతావేం? వెరీ సారీ లలిత, మర్చిపోయాను. అయితే నువ్వు రెడీయేనా? ఓ, పద, లెఫ్ట్ రైటేనా? దగ్గరే అన్నావుగా బావా. మరీ అంత దూరం కాదులే, కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే ఎంతసేపు? అంతగా నడవలేకపోతే అప్పుడే ఎక్కేద్దాం రిక్షా. ఇందిరా, మేము వెళ్తున్నాము, నిద్రపోకు. మళ్ళీ రాత్రి నిద్ర పట్టడం లేదని గొడవ చేస్తావు అంటూ బాబుని ఎత్తుకున్నాడు ప్రకాశం. ముభావంగా కూర్చుని ఉన్న ఇందిర తల ఎత్తి, వాణ్ణి ఉంచేయండి, రోజు అలా బయట తిప్పుతూ ఉంటే ఏ రొంపైనా చేస్తుంది, రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు అంది. ప్రకాశం బాబుని ఇందిరకు అందిస్తూ ఉంటే వాడు ఉండనని పెనుగులాడాడు. ప్రకాశం బలవంతంగా దించేస్తూ, అమ్మ దగ్గరుండు నాన్న, బిళ్ళలు బిస్కత్తులు అన్నీ తెస్తాను అంటూ నచ్చ చెప్పబోయాడు. బాబు ఏడుస్తూ ఉంటే ఇందిర లేచెత్తుకుంది. ప్రకాశం, లలిత, సుజా వెళ్ళిపోయారు. వీధి తలుపులు వేసేసి ఏడుస్తున్న పిల్లాడికి 2 బిస్కెట్లు ఇచ్చి మళ్ళీ గదిలోకొచ్చింది ఇందిర. బావురుమని ఏడ్చేయాలనిపించింది. రోజులు ఎంత విచిత్రంగా మారిపోయాయి. తనతో మాట్లాడే వ్యవధే చిక్కటం లేదు తన భర్తకి. తనే సర్వస్వంలా ప్రవర్తించే వ్యక్తికి. లేకపోతే అదంతా అబద్ధమా, ఇదే నిజమా? లేచిన దగ్గర నుంచి ఉరుకులతో పరుగులతో ఆఫీసు, మరదలతో కబుర్లతో నవ్వుల్లో కొట్టుకుపోతూ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఆఫీసు, సాయంత్రం షికారు. ఎప్పుడో ఇంటికి రావటం, తిండి, నిద్ర. ఇక టైం ఏది? జబ్బు మనిషితో మాట్లాడేంత తీరికేది? మనసంతా వికలమైపోయింది ఇందిరకి. అసలు తనను వదిలేసి బయటికి పోవటం ఏమిటి? తన ఆరోగ్యం ఏం బాగుపడిందని ప్రతి సాయంత్రం ఇంట్లోనే ఉండకూడదు? తలగడ మీదకు ఒరిగి ఇంటి కప్పుకేసి చూస్తూ పడుకుంది. జెర్రీ పువ్వుల నీలం చీరను చూస్తే తనకేవేవో గుర్తుకొచ్చాయి. ఆయనకి ఏమైనా జ్ఞాపకం వచ్చాయా? ఆ చీర లలిత ఒంటి మీద, రేపు మళ్ళీ తన ఒంటి మీద. తనను అడగకుండానే లలిత తన జెర్రీ చీర తీసేసింది. అప్పుడు తను ఎందుకు చెప్పలేదు? వద్దు లలిత, అది కొత్త చీర పాత చీర అని కాదు. నా చీరలతో నాకు నా భర్తకి సంబంధం ఉంటుంది. అక్క చెల్లెళ్ళు చిన్నప్పుడైతే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోవచ్చు, కానీ ఒకళ్ళకి పెళ్ళైపోయాక ఎవరి బట్టలు వాళ్లే కట్టుకోవాలి. ఆ చీర నువ్వు కట్టుకోవద్దు, లోపల పెట్టెయ్యి అని గట్టిగా ఎందుకు చెప్పలేదు? తనకే తెలిసి ఏడవకపోతే దానికేం తెలుస్తుంది? అయినా తనతో అనకుండానే తన జరీ చీర తీసేసి తన జాకెట్టుకు కుట్లు విప్పేసి, ఏమిటి మనిషి? ఈయనైనా దాన్ని అడుగుతాడా? మీ అక్కయ్యను అడిగే కట్టుకున్నావా అంటాడో లేదో?
ఈ చీర మీ అక్క కన్నా నీకే బావుంది లలిత. నిజం అన్నాడు ప్రకాశం లలిత మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ. లలితను ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్లాలని బయలుదేరిన ప్రకాశం తీరా కొంతసేపు నడిచాక ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఉంటారో లేదో, పోనీ బీచ్కి పోయి కూర్చుందాం, లేదు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. అయితే పద అంది లలిత వెంటనే. ఇద్దరూ రిక్షాలో కూర్చున్నారు. దిగేంతవరకు ప్రకాశం శరీరం నిండా విద్యుత్తు పరుగులెత్తింది. ఓరగా లలిత మొహం వంక చూస్తూ కూర్చున్నాడు. రిక్షా దిగి బాగా దూరంగా నడిచి జనం లేని చోట ఏకాంతంగా కూర్చున్నారు. మాట్లాడవేం అంటూ రెట్టించాడు ప్రకాశం. లలిత అప్పుడే స్వప్నంలో నుంచి తేరుకున్నట్లు నెమ్మదిగా కళ్ళు విప్పి ఏమిటి అంది. ఈ చీర నీకు చాలా బాగుంది అన్నాడు. ఎవరికైనా బాగానే ఉంటుంది. అలా కాదు, ఎంత అందమైన బట్టలైనా కొందరికే రాణిస్తాయి. నువ్వు మీ అక్క కన్నా ఎత్తు, తెల్లటి తెలుపు, బొద్దుగా ఉంటావు. అందుకే నీకు మరీ బాగుంది అన్నాడు. బావగారు భట్రాజులవుతున్నారే అంది లలిత నవ్వుతూ. నీలాంటి అందగత్తెను చూస్తూ ఉంటే కవి పొంగవుణ్ణి కూడా అయిపోతాను అన్నాడు బెదిరిస్తున్నట్లు. లలిత చిరునవ్వు నవ్వింది విలాసంగా. లలిత పైట చెంగు గాలిలో ఎగిరెగిరి పడుతోంది. ఆ కొంగు పట్టి దగ్గరకు లాక్కోవాలని గొబ్బగొబ్బలాడుతున్న మనసును మందలించలేక, ఆ కొంగు అలా వదిలేసామేం అన్నాడు ఏదో మాట్లాడాలని. దానికి స్వతంత్రం ఇచ్చేశాను అంది. అదేం స్వతంత్రం, చీరంతా విప్పేసి గాలిలోకి విసిరేసేయి. కిలకిలా నవ్వింది లలిత. పాదాల మీద ఇసుక పోసుకుని ఆడుకుంటున్న సుజ తల తిప్పి పిన్నికేసి చూసింది. గబగబా లేచొచ్చి లలిత పైట కొంగు పట్టుకుని భుజం మీద కప్పుతూ, పిన్ని మా అమ్మ అయితే ఇలా వేసుకుంటుంది అంది. పోవే, వెదవ ఇసుక చేతులతో నా జాకెట్ అంతా పాడు చేశావు. పెద్ద పేరక్కలా ముసిగట్టుకోమంటావా? మళ్ళీ విసుక్కుంది లలిత. సుజాత మళ్ళీ తన ఆటల్లో మునిగిపోయింది. లలిత ఎప్పటిలా మాటలు పెంచకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానాలు ఇస్తూ సముద్ర కెరటాలకేసి చూస్తూ కూర్చుంది. నీరెండ తెల్లటి ఇసుక మీద నీటి నురుగుల మీద పడి వెన్నెలలా మెరుస్తోంది. చల్లటి గాలి హాయిగా ఒంటిని తాకుతూ ఆహ్లాదం కలిగిస్తోంది. లలిత అంటూ అప్రయత్నంగా లలిత చేతిని పట్టుకున్నాడు ప్రకాశం. చురచుర చూస్తూ లలిత చెయ్యి లాక్కున్నప్పుడు గాని తనేం చేశాడో ప్రకాశానికి తెలియలేదు. అది కాదు లలిత, చెయ్యి చూస్తాను అన్నాడు తోణక్కుండా. ఏం చూస్తావు, జోస్యం చెప్తావా? ఏదో చెప్తాగా, చెయ్యి ఇలాతే, ముట్టుకుంటే నీ బంగారం నాకేం అంటదిలే అంటూ చొరవగా లలిత చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. తెల్లగా మృదువుగా మెత్తటి బంగారంతో చేసినట్లుంది ఆ చెయ్యి. గలగలమంటూ గాజులన్నీ ముంజేతి మీదకొచ్చి పడ్డాయి. హస్తసాముద్రికం ఎంతో తెలిసిన వాడిలాగా ఆ అరచెయ్యి విప్పి గీతల వైపు గుచ్చి గుచ్చి చూశాడు ప్రకాశం. తెలిసింది, చెప్పనా? ఈ పాణిగ్రహణం చేసినవాడు ధన్యుడవుతాడు అన్నాడు. నవ్వింది లలిత. అంటూ ఎడంచేతి చూపుడు వేలు పెదవుల్లో పెట్టుకుంది సినిమాలోలాగా. ఈ అందమైన చేతితో అందించిన పదార్థం ఏది తిన్నా సరే అమృతాన్ని రుచి చూసినట్లు పీనుగు లాంటి వాళ్ళైనా ఏనుగులవుతారు అన్నాడు. బాలే ఉందే జోస్యం, కర్మగాలి ఈ చేత్తోనే చెంపకై తింటే దాసాను దాసుడవుతాడు. నవ్వింది లలిత. చాలే అంటూ చెయ్యి లాక్కోబోయింది. ప్రకాశం వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? కాలేజీలో నువ్వెవరినైనా ప్రేమించావా? నువ్వు ప్రేమించకపోయినా కుర్రాళ్ళు ఊరుకోరే, ప్రేమలేఖలు వస్తూనే ఉండాలి, అవునా? కొంటిగా చూస్తూ అన్నాడు. లలిత సిగ్గుపడ్డదానిలా తలదించుకుంది. నువ్వు చదువుకునే రోజుల్లో ఎన్ని ప్రేమలేఖలు రాసావేమిటి అడిగింది. రాసినవి కొన్ని, రాయనివి కొన్ని, రాసి రాయనివి కొన్ని అన్నాడు. అందరూ అలాగే అనుకోరాదు. ఓహో, అయితే నీకు ప్రేమ పత్రాలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎవడి మొరైనా చెవిని పెట్టావా? ఆర్జీలు కుంపట్లో పడేశావా? తన చిరునవ్వు కోసం, తన పలకరింపు కోసం, తన స్నేహం కోసం తప్పిస్తూ ఉత్తరాలు రాసే రమేష్ గురించి బావతో చెప్పేద్దామా అనుకుంది. తీరా వింటే ఏమంటాడో. ఒక్క రమేష్ ఏమిటి, ఎంతమంది రమేష్లైనా తన కోసం తప్పిస్తారు. లలిత మళ్ళీ సముద్ర కెరటాల్లోకి చూస్తూ కూర్చుంది. మనిషి అంత మనిషిని పక్కన కూర్చుని ఉంటే నువ్వు ఆ నీళ్లల్లో వెతుక్కుంటావెందుకు? ఏ రాజకుమారుడైనా ఓడ మీద వస్తానన్నాడా? స్వప్న సందేశం పంపించాడా? లలిత నవ్వింది. నిజంగానే నీకు కవిత్వం వస్తోంది బావా అంది. కవిత్వం కాదు, ఉన్నమాటే. నిన్నెవడు కొట్టేస్తాడో గాని లక్కీ ఫెలో,
అభినందించాల్సిందే వాణ్ణి. ఏం నీకు జలసీగా ఉందా బావా? ఉండదు. మనకు దక్కనిది ఇంకోడికి దక్కితే జలసీ రాదు? అసలు 2 ఏళ్లాగి నిన్నే చేసుకోవలసింది నేను అన్నాడు హాస్యంగా అన్నట్లు. కిలకిలా నవ్వింది లలిత. అక్కయ్య వింటే బాగానే అవుతుంది నీ పని అంది. ఏం దాని దగ్గరే అంటాను. ఎప్పుడూ మూలుగుతూ పక్క వదలకుండా పడుకోవటం బాగా తెలుసు మీ అక్కయ్య గారికి. నీ కాలిగోటి కూడా తీసుకట్టే విసుక్కున్నాడు ప్రకాశం. నిజంగా బావా! ఎప్పుడూ అలా ఈసురోమంటూ ఉండేవాళ్ళని చూస్తే నాకు చెడ్డ అసహ్యం. చకచక పనులు చేసేసుకోవాలి. సినిమాకో, షికారుకో ఏదో ఒకటి యాక్టివ్‌గా తిరుగుతూ ఉండాలి. లేకపోతే లైఫ్ డల్‌గా ఉంటుంది బావా! అంది. డల్‌గా ఉండటం ఏమిటి? మహా బోర్ కొడుతుంది. ఎప్పుడూ ఇల్లు, పిల్లలు, రోగాలు, తెగుళ్ళు, డాక్టర్లు, మందులు. ఛీ! అసలు తెగుళ్ళు రావటానికి సైకలాజికల్ ఫీలింగే కారణం బావా! ఉత్సాహంగా లేని వాళ్ళకే ఈ రోగాలన్నీ వస్తాయి. నేనో పుస్తకంలో చదివాను. ఉత్సాహం లేకపోతే వాళ్ళు బాధపడతారు, ఇతరులని బాధపెడతారు అంది. బాగా చెప్పావు. బాధ కాకపోతే ఏం సుఖం ఉంది? నిస్పృహగా అన్నాడు ప్రకాశం. అలా అనకు బావా! లలిత ప్రకాశం కళ్ళల్లోకి సానుభూతిగా, ఓదార్పుగా, జాలిగా, అనునయంగా ఎలాగో చూసింది. బావా! నేనే నీ భార్యనైతే నీకు స్వర్గ సుఖాలు చూపించేదాన్ని. ఆనంద సాగరాల్లో ముంచెత్తేదాన్ని. వెన్నెల సీమల్లో తేలించేదాన్ని అని లలిత చూపులు చెప్పినట్టుగానే ప్రకాశం ఊహించాడు. ఎందుకో నిట్టూర్చాడు ప్రకాశం. లలిత చిన్న కంఠంతో ఏదైనా పాడనా బావా ప్లీజ్. నువ్వు మాత్రం అలా డల్‌గా ఉండకు. నేను భరించలేను అంది. అబ్బే ఏం లేదులే పాడు. మొహం తిప్పుకుని సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాడు. లలిత 2 నిమిషాల సేపు తనకొచ్చిన పాటలన్నీ మననం చేసుకుంది. బాల సరస్వతి పాట ఒకటి పాడింది. వినటానికి చాలా ఇంపుగా. బావుంది లలిత. చాలా బాగా పాడావు. ఇంకొక పాట పాడు అన్నాడు ప్రకాశం. ఇంకోటి 4, 5 పాటలు పాడింది లలిత. ప్రకాశానికి ఉత్సాహం వచ్చింది. ఎవడైనా ప్రొడ్యూసర్ విన్నాడంటే నిన్ను తప్పకుండా సినిమాలోకి పట్టుకుపోతాడు అన్నాడు. పొంగిపోయింది లలిత. బావా! నిజంగా నాకు సినిమాల్లో పాడాలని ఉంది చెప్పింది. గాలి సినిమాల మీదకు మళ్ళింది. లలిత పాటగాళ్లను చాలామందిని విమర్శించింది. కొంతమందిని మెచ్చుకుంది. మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్ళొచ్చు లలిత అన్నాడు. వెళ్తా గాని మంచి చెడ్డ ఎలా తెలుస్తాయి అంది. అంత పని మాత్రం చెయ్యకు. ఏమవుతుందో నమ్మలేము. అయినా నీకు వయసు మాత్రమేది ముందు చదువు కాని అన్నాడు. పిన్ని ఇంకింటికి పోదామే హఠాత్తుగా లేచింది సుజ. బావ మరదళ్ళిద్దరూ బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డారు. కళ్ళు విప్పి చూశారు. బాగా చీకటి పడింది. లలిత సుజా చెయ్యి పట్టి కూర్చోబెట్టింది. అప్పుడే ఇంటికెళ్ళి ఏం చెయ్యాలి? కూర్చో వెళ్దాంలే అంది. ఊహూ నాకు నిద్రొస్తుంది. నా ఒళ్ళో పడుకో ఇంటికెందుకు? ఆకలేస్తోంది పిన్ని. అబ్బబ్బా ఏం సాధిస్తున్నావే రేపు నిన్ను తీసుకొస్తామేమో చూడు అంది. పోనీ లలిత పద వెళ్దాం చీకటి పడిపోయిందిగా అంటూ లేచాడు ప్రకాశం. లలితకి లేవక తప్పలేదు. ఇందిర తలుపులు తీసి గదిలోకి వెళ్ళిపోయింది. సుజ అన్నం తినేసి తల్లి పక్కలో చేరింది. అమ్మా అమ్మ నిన్ను నాన్న తిట్టాడే పిన్ని కూడా తిట్టిందే. ఏదో చెప్పాలన్న తాపత్రయంతో అంది. తిట్టటం ఏమిటి అంది ఇందిర అర్థం కాక. నీకు జ్వరం అని ఎప్పుడు పడుకుంటావంట. ఇందిరకు అర్థమైంది కొంతవరకైనా. ఇంకా నాన్నేమో ఏదో చెప్పబోతూ ఉంటే సరేలే పడుకోమ్మా కూతుర్ని బుజ్జగించింది ఇందిర. కళ్ళు మూసుకుని పడుకుంది సుజాత. కాసేపటికి మరేమో పిన్ని ఎంచక్క పాటలు పాడిందే అనేసింది ఉండబట్టలేక. అసలు మీరెక్కడికి వెళ్ళారు అడగొద్దనుకుంటూనే అడిగింది ఇందిర. బీచ్కమ్మా ఇసుకలో ఆడుకున్నాను. ఇందిర కూతురు తల తడిమింది. పాపిటి నిండా ఇసుకే, గౌను జేబు నిండా ఇసుకే. సరేలే పడుకో అంది జోకొడుతూ. వంటింట్లో నుంచి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కాసేపటికి ప్రకాశం పడుకోవటానికి వచ్చాడు. ఇందిరా బాబేమన్నా ఏడ్చాడా? లేదు. నీ ఒంట్లో ఎలా ఉంది? బానే ఉంది. బాగానే ఉందంటావు. లేచి తిరగవేం? కాస్త హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. జ్వరం లేదుగా అన్నాడు. ఇందిర మాట్లాడలేదు. ప్రకాశం పడుకున్నాడు.
ఎంత ప్రయత్నించినా, ఎంత సరిపెట్టుకున్నా ఇందిరకు తెల్లవార్లు నిద్ర పట్టలేదు. ఇందిర మనసు ఏదేదో ఆలోచనలతో సతమతమైపోయింది తెల్లవార్లు. మనుషులు ఇంత వింతగా మారిపోతారా? తన భర్త తనను ఇలా నిర్లక్ష్యం చేసే రోజొస్తుందని, జీవితం ఇంత చేదు నిజాలను మింగిస్తుందని, ఒకనాడు ప్రేమతో ఉప్పొంగిన హృదయం ఇంత ఎడారిలా ఎండిపోతుందని తను అనుకుందా? ఇందిర జాగారం చేసింది రాత్రంతా. కళ్ళు ఉబ్బి ఎర్రగా జేపురించాయి. తెల్లారేపాటికి పుట్టెడు నీరసం. లేచి పనులు చేసుకుందామనుకుంది. గది కదలబుద్ధి కాలేదు. ఎలాగో స్నానం చేసి తలదువ్వుకుని మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చుంది. ప్రకాశం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లలిత వంట పని చేస్తోంది. లలితను పంపించేస్తే? పిచ్చి ఊహ. లలితను పంపించేసి భర్తను దక్కించుకోవాలా? అదేనా తను కోరుకుంటోంది? లలిత వీక్లీ కోసం ఎదురుచూస్తూ తనతో తర్కించిన 4 మాటల్లోనూ లలిత హృదయం కనపడుతోంది. కథల్లోనే కాదు, జీవితాల్లోనూ అలాగే జరగాలనుకుంటుందేమో లలిత. గతమంతా తలుచుకుంటూ పడుకున్న ఇందిర మ్రాన్పడిపోయింది ఎంతోసేపు. లలిత మనసు ఇంత స్పష్టంగా తెలిసి కూడా తను ఇలా నిర్లిప్తంగా ఊరుకోవచ్చునా? ఇదంతా తన కోసం కాదు, లలిత కోసం, లలిత క్షేమం కోసం. లేకపోతే తను లలితకు చాలా అన్యాయం చేసినట్లవుతుంది. పరిస్థితి ఇంకా విషమించనివ్వకూడదు. ఎంతైనా అది చిన్నపిల్లే. అయితే ఇవాళ వీక్లీ రాలేదన్నమాట. అనుకున్నదంతా చేశాడు దొంగ వేధవ అంటూ లలిత పేపర్ ఒక్కటి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇందిర లేచి వంటింట్లోకి వెళ్ళింది. చేతికి అందింది సర్దుతూ కాసేపు తిరిగింది. లలిత, అన్నం తిందాం వస్తావా అని గట్టిగా పిలిచింది. లలిత పేపర్ పట్టుకుని వంటింట్లోకి వచ్చి, రోజు బావకు పెట్టి తింటున్నానుగా అంది. ఇవాళ బావకు నేను పెడతానులే, నువ్వు తినేసి, నేను తినేస్తా, వడ్డిస్తున్నా అంటూ పళ్ళాలు తీసింది ఇందిర. లలిత ఇబ్బందిగా మొహం పెట్టి, అప్పుడే ఏమన్నాం బాబు, నాకు ఆకలేదు అని విసుక్కుంది. అప్పుడే ఏమిటి, 11 దాటింది. అసలు నీకు 9 అవ్వకుండానే తినేసి కాలేజీకి పోవటం అలవాటేగా అంది. అవుననుకో, ఇక్కడికి వచ్చాక మరీ చూద్దాం. 4 ఏళ్ల నుంచి ఉన్న అలవాటు ఇక్కడ నెల్లాళ్ళకే మారిపోయిందా? సరేలే, నువ్వు తినొద్దులే, నేను తినేస్తాను. అయితే నాకు పెట్టే, తినేస్తా అంటూ పేపర్ పడేసి వచ్చి కూర్చుంది లలిత. పెద్దగా మాటలు జరగలేదు. అబ్బా, ఆకలి వేయటం లేదు. పెట్టిన అన్నం అంతా తీసేసి పిడికడన్నం ఉంచుకుంది. ఇందిర కూడా రోజులా తినలేకపోయింది. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి ప్రకాశం వచ్చాడు. అన్నం వడ్డిస్తూ ఇందిర కనిపించింది. ఏం లలితకేమైంది అడిగాడు. చదువుకుంటోంది, కూర్చోండి నేను పెడతాను అంది. పిలిస్తే వస్తుందిగా, నీకెందుకు శ్రమ, వెళ్ళి పడుకో అన్నాడు. మీకు అన్నం వడ్డించడానికి నాకు శ్రమ ఏమిటి? కొంచెం ఓపికగానే ఉంది, ఎన్నాళ్ళు పడుకుంటాను, విసుగొస్తోంది. అది కాదు, మళ్ళీ ఒంటికి ఏమైనా అవుతుందేమో. తేలిగ్గా ఉంది కాబట్టే లేచి తిరుగుతున్నాను అంది. అన్నం ముందు కూర్చున్నాడు. అబ్బో, ఇంత అన్నం పెట్టేశావేమిటి అన్నాడు. మీ తిండి నాకు తెలియనట్టు మాట్లాడతారేం? వినిపించుకోకుండా అన్నం తీసేశాడు. అసలేనమైన కడుపు నిండాలా వద్దా? నిండకేం అంటూ 4 ముద్దలు తిని లేచాడు. వండుకున్నదంతా గిన్నెలోనే ఉంది. అందరి కడుపులో నిండిపోయాయి. ఇందిర పళ్ళెం తీసి గిన్నెలన్నీ సర్దుతోంది. ప్రకాశం లలిత దగ్గరికి వెళ్ళాడు. కోపం వచ్చిందా అమ్మాయి గారికి అన్నాడు. బోర్లా పడుకున్న లలిత తలెత్తి చూసింది. ఎందుకు అంది. ఏమో, అన్నం పెట్టకుండా తప్పించుకున్నావుగా. చాలే, మా అక్కయ్య వడ్డిస్తానంటే ఊరుకున్నాను. ఇందిర వంటింటి తలుపులు వేసొచ్చింది. ప్రకాశం తలదూకుంటూ అన్నాడు. అయితే నీకు ఆరోగ్యంగానే ఉందన్నమాట, థ్యాంక్ గాడ్. ఇందిర మాట్లాడలేదు. ప్రకాశం మళ్ళీ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఇందిర పొయ్యి అంటించి పనులు మొదలుపెట్టింది. లలితకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కయ్య ఏమిటో కొత్తగా కనిపించింది. అదేమిటి అక్కయ్య, అన్నం నేను వండేస్తానులే, నీకు మళ్ళీ జ్వరం తిరగబెడుతుందేమో. పర్వాలేదు, జ్వరం వస్తే వంట చేయలేం కానీ వంట చేస్తే జ్వరం రాదు అంది. లలితకి ఏం తోచలేదు. ఏదో పుస్తకం పుచ్చుకుంది కానీ చదువు బుద్ధి కాలేదు. మాటి మాటికి వీధి గుమ్మంకేసి చూస్తూ కూర్చుంది. సాయంత్రానికి ప్రకాశం రానే వచ్చాడు. రోజులా లలిత రెడీయేనా అన్నాడు. అంతలోనే లలిత వాలకం చూసి, అరే ఇంకా అలాగే ఉన్నావేం, ఇవాళ ఎటు వెళ్ళొద్దా అన్నాడు నీళ్లు కారిపోతూ. ఎటు వెళ్దాం అంది లలిత కొంచెం నెమ్మదిగా. కాసేపు ఎటైనా తిరగొద్దాం, బయటికి వెళ్ళాక ఆలోచించుకోవచ్చు అన్నాడు.
లలిత మొహం కడుక్కొని జడ వేసుకుంది. పెద్ద అలంకారాలేమీ చేసుకోలేదు. జోళ్లు తొడుక్కుని రెడీగా నుంచుంది. ఇందిరా, ఒంట్లో బాగానే ఉందని ఆర్భాటాలేమీ చెయ్యకు, అన్నం వండే చాలు అంటూ హెచ్చరించి వంటిల్లు దాటాడు ప్రకాశం. ఇందిర అయోమయంగా కూర్చుండిపోయింది. ప్రొద్దుట్నుంచి తను లేచి తిరుగుతూనే ఉంది. ఒంట్లో బాగానే ఉందని కూడా చెప్పింది. తను వస్తుందేమోనని వాళ్ళకెందుకు తోచలేదు? నువ్వు వస్తావా అని మాట వరుస కన్నా అడగొద్దు. అసలు తన గురించి వాళ్ళేమనుకుంటున్నట్లు? ఇప్పుడు మీ అక్క ఏం చేస్తూ ఉంటుందో తెలుసా అన్నాడు ప్రకాశం దారిలో. ఏం చేస్తూ ఉంటుంది? పొడుగాటి చీపురు పట్టుకుని కొంగు బొడ్లో దోపి ఇంట్లో బూజులు దులుపుతూ ఉంటుంది నవ్వాడు ప్రకాశం. లలితకు నవ్వాలన్నంత ఉత్సాహంగా లేదు. అయినా కిలకిలా నవ్వింది. కొంచెం తొందరగానే తిరిగొచ్చేశారు ఇంటికి. ఇందిర వీధి వాకిట్లో చాపేసుకుని పిల్లాన్ని దగ్గర పెట్టుకుని పడుకుంది. అదేమిటి మంచులో కూర్చున్నావు అన్నాడు ప్రకాశం. మంచేం లేదు, బాగానే ఉంది అంది ఇందిర క్లుప్తంగా. అయినా మంచిది కాదు, లోపలికి వెళ్ళి పడుకో అన్నాడు. ఇందిర లేవలేదు. ప్రకాశం లోపలికి వెళ్ళిపోయాడు. వంటింట్లోకి వెళ్ళిన లలిత బయటకొస్తూ, అక్కయ్య నువ్వింకా అన్నం తినలేదా? అన్నమంతా అలాగే ఉంది అంది. లేదు, మీరిద్దరూ తినేయండి. ఏం నువ్వు రారాదు? నేనివాళ తినంలే, ఏమిటోలా ఉంది. లలిత వెళ్ళిపోయింది. పావుగంటలో ఇద్దరూ అన్నాలు తిని బయటకొచ్చారు. చూశావా, వద్దు మొర్రు అంటే వినకుండా లేచి కూర్చున్నావు. ఏదో అయ్యింది. ఇంకా కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటే నీదేం పోయింది అన్నాడు మందలిస్తున్నట్లు ప్రకాశం. ఇప్పటికే నా సర్వస్వం పోయింది అందామనుకుంది ఇందిర. లేచి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశం, లలిత చెరో కుర్చీలో కూర్చున్నారు. కబుర్లు చెప్తూ కారాకిళ్ళి నములుతూ ప్రకాశం, లలిత కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. లలిత వంటింట్లోకి వెళ్ళి అక్కగారిని చూసి ఆశ్చర్యపోయింది. ఇందిర అన్నం తింటోంది. గ్లాస్తో నీళ్లు తీసుకుని బయటకొచ్చేసింది. మా అక్కయ్య అన్నం తింటోంది అంది. అన్నం తింటోందా? ఒంట్లో బాగోలేదని చెప్పిందన్నావుగా? మరి నాతో అలాగే అంది. ఉండు, నేను చూస్తాను. ప్రకాశం వంటింట్లోకి వెళ్ళాడు. ఇందిర పళ్ళెం కడిగి బల్ల మీద పెడుతోంది. ఇందాక ఒంట్లో బాగోలేదన్నావుటగా? అవును అన్నాను. మరి ఇప్పుడు తిన్నావెందుకు? పాలు తాగకపోయావా? ఇప్పుడు బాగానే ఉంది. ఇందిరా, ఏమిటా పెడసరం మాటలు, అర్థం పర్థం లేని జవాబులు? ఇప్పటికి వెతుకుతున్నారా అర్థాల కోసం? మీ ఇద్దరికీ అడ్డం రావటం ఇష్టం లేక ఇందాక అలా అన్నాను. మీరు సంతోషంగా కబుర్లాడుకుంటూ అన్నాలు తింటారుగా రోజు, నేనెందుకు మధ్య అంది. ప్రకాశం ఆశ్చర్యంగా చూశాడు. ఇందిరికి చాలా కోపం వచ్చిందని అర్థమైంది. ప్రకాశానికి కోపం వచ్చింది. అసలు నువ్వనేదేమిటి ఇందిరా అన్నాడు సూటిగా చూస్తూ. మిమ్మల్ని నేనేమీ అనలేదే. మీతో కలిసి అన్నం ఎందుకు తినలేదని అడిగితే నా అభిప్రాయం చెప్పాను. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉండి తీరాలి. అదే నేను ఇవాల్టి నుంచి ఆచరణలో పెట్టదలుచుకున్నాను అంది. ప్రకాశం తెల్లబోయాడు. పరిష్కారమా? అసలు ఏం సమస్య వచ్చి పడింది ఇప్పుడు? ఈ ఇంట్లో నాకు అయిష్టంగా ఎన్నో జరుగుతున్నాయి, జరగరానివి జరుగుతున్నాయి. అది సమస్య కాదా నాకు? నీకు అయిష్టంగానా? జరగరానివా? ఎందుకు ఇలా చిరాకు పడతావు? చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదు? ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. చిరాకు పడిపోతూ నా మాటలని వినమని మిమ్మల్ని నేను నిర్బంధించటం లేదు. మీ దారిని మీరు వెళ్ళండి అంది. అన్నదేదో అనేసి నిర్బంధించడం లేదంటే సరిపోతుందా? నీ ఏడుపు నాకు తెలుసు. నేను లలితతో సరదాగా మాట్లాడుతున్నాననేగా ఈ గోలంతా. నన్నే అర్థం చేసుకోలేకపోయావంటే నిన్నేమనుకోవాలి? నా చెల్లెలెంతో, లలిత అంతే అన్నాడు. ఇందిర శరీరం అసహ్యంతో జలధరించింది. ఎంత ఘోరం! చూడండి, నన్ను వంచండి, పర్వాలేదు. మిమ్మల్ని మీరు వంచుకోవద్దు. ఆత్మవంచన మహానీచం. చెల్లెలతో ప్రవర్తించినట్లే లలితతో తిరుగుతున్నానంటే చాలా దారుణం. బయట చెంగులు పట్టి లాగటం, బుగ్గలు గిల్లటం, కాగితపు ఉండలు విసరటం, నడుముల మీద చేతులేయటం, అవన్నీ మీరు సోదరభావంతోనే చేస్తున్నానంటే నమ్మటానికి నాకింకా పిచ్చెక్కలేదు. అది కూడా ఎక్కాక అప్పుడు చెబుదురు గాని. ప్రకాశం ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. ఇందిర చెప్పిన చేష్టలు ఎన్నోసార్లు ఇందిర చూసినప్పుడు చూడనప్పుడు కూడా చేశాడు తను. అయితే మాత్రం మరదలు కదా అని ఏదో సరదాకి, హాస్యానికి. ఇందిరకు పట్టరాని కోపం వచ్చింది. కాసేపు చెల్లెలు, కాసేపు మరదలు. జబ్బు పడ్డ భార్య దగ్గర ఒక్క నిమిషం కూడా నిలబడటానికి మనసు లేదు.
మరదలితో ఎడతెగని కబుర్లు, చలోక్తులు, నవ్వులు, షికార్లు, సినిమాలు. ఇదంతా సరదాకే, ఉత్త సరదాకే. మీరు చెప్తున్నారు, నేను నమ్మాలి. ప్రకాశం ఆవేశంగా కళ్ళెర్ర చేశాడు. 24 గంటలు ముక్కుతూ, మూలుగుతూ, మంచం పట్టుకుని పాకులాడుతూ గది వదలకుండా కూర్చుంటావు. ఆఫీసులో చచ్చి చచ్చి కాసేపు అలా ఏ సినిమాకో షికారుకో వెళ్ళటం కూడా తప్పేనా? అంత నమ్మలేని దానివి చెల్లెల్ని ఎందుకు రమ్మన్నావు? ఆ పిల్ల రాకుండా ఉంటే ఏ గోల లేకపోయేదిగా. హఠాత్తుగా మాటలాపేసి గదిలోకి పోదామనిపించింది ఇందిరకి. హృదయం చచ్చిన మనుషులతో ఈ తర్క వితర్కాలెందుకు? చెల్లెల్ని రమ్మంటే ఆ చెల్లితో ఈ మనిషి ప్రవర్తించవలసిన తీరు ఇదా? ఆవేశం అంతా అణుచుకుని విరక్తిగా అంది. నా వాళ్లను నేను శంకించేటంత నీచానికి ఒడిగట్టలేకపోయాను. అలా అని కళ్లకు కనిపిస్తున్న నిజాలను చూడకుండా కళ్ళు మూసుకోవటం కూడా నాకు చేత కావటం లేదు. 24 గంటలు మూలుగుతూ పడుకుంటానా? ఒక్క నెల రోజులు అనారోగ్యంతో ఉన్నానని మీకు సుఖశాంతులు దూరమయ్యాయా? వాటిని వెతుక్కోవాలని బయటికి పరిగెత్తుతున్నారా? ఇందిర కంఠం భారమైపోయింది. దుఃఖం దిగమింగుతూ అంది. ఈ నెల్లాళ్ల రోగం సంగతే గాని ఇన్ని సంవత్సరాల కాపురంలో ఏ రోజు మీకు గుర్తులేదు. ఇప్పుడెందుకు అవన్నీ? అసలిప్పుడు నేనేం కాని పని చేశానని ఇంత నిలదీసి అడుగుతున్నావు? మీరేం చేసినా నేను అడగను, అడగకూడదు. మీరు కాని పని ఏమీ చేయటం లేదు. అంతా చెయ్యవలసిందే చేస్తున్నారు. మనసును చంపేసుకుంటే ఏదీ కాని పని కాదు. మీరు ఆఫీసులో కష్టపడి ఇంటికి రావటం ఇవాళ నాకు కొత్త కాదు. నా దగ్గర కూర్చుని మాటల్లో మునిగిపోయేవారు. గడిచిపోయిన రోజుల్ని నేను గుండెల్లో దాచుకున్నాను. ఈ నెల్లాళ్లలోనూ ఒక్క పూటైనా, ఒక్క పావు గంటైనా నా దగ్గర కూర్చుని మాట్లాడారా? ఏది మీకు తీరికేది? రోగిష్టి దానితో ఈ మారుమూల గదిలో కూర్చున్నట్టంత ఓపికేది? ఒక్కరోజైనా బయటకు తీసుకువెళ్దామన్న ఆలోచన వచ్చిందా? ఏం నేను చల్లగాలిలో తిరగలేనా? రిక్షాలో వెళ్ళి సినిమా చూడలేనా? కాళ్ళు లేక కుంటిదాన్నయ్యానా? రోగం వచ్చి నీరసంతో బాధపడుతున్నానని నన్ను మీరేం కనికరించారా? నా కష్టం పంచుకోవాలని మీరేం ప్రయత్నం చేశారు? ఈ నెల్లాళ్ళు మీ ప్రవర్తనతో నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలుసా? అసలు ఇంట్లో ఇందిర అంటూ ఒక దౌర్భాగ్యురాలుందన్న సంగతి మీకు గుర్తుందా? నేనేం కాని పని చేశానని అడిగితే నేనేం చెప్తాను? ప్రకాశం నోరు విప్పి మాట్లాడలేక ఊరుకోలేక విసురుగా తల విదిలించాడు. అవును, తెలివి తక్కువే. ఒక్కసారైనా ఇందిర కూడా బయటకొస్తుందేమో అడగలేదు. రమ్మని పిలిచి తీసుకువెళ్ళలేదు. ఇంట్లో ఒక్కతే ఎలా ఉండగలదని ఆలోచించలేదు. కానీ నిజంగా ఇందిరంటే తనకేం ద్వేషం కాదే, అయిష్టం కాదే. ఇదంతా నా బాధ కొద్దీ నేను అడిగాను. పోనివ్వండి. ఏడ్చి మొత్తుకొని అనురాగాలు సంపాదించలేము. ఇన్నేళ్ళు అబద్ధపు ఆనందంతో గడిపాము. మిమ్మల్ని నేనేమీ సుఖపెట్టలేకపోయాను. మీ మనసులో మంచి జ్ఞాపకాలు మిగల్చలేకపోయాను. సుఖ సంతోషాల కోసం మీరు ఇంకో చోట వెతుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టాను. ఇక మన సంసారం ఎలా నిలుస్తుంది? ఇది ఇవాళ కాకపోతే రేపైనా కూలవలసిందే. ఒక దాంపత్యం నిలబడాలంటే ఇద్దరి మనసుల్లోనూ అనురాగం ఉండాలి. అది ఎండిపోతే ఆ కళేబరాలు జీవోత్సవాలే. మనసు గాఢంగా కోరుకునే వాళ్లతోనే జీవితం ముడిపెట్టుకోవాలి. ఒకసారి పెళ్ళయింది కదా అని అందులోనే కూరుకుపోయి ఉండనక్కర్లేదు. నాతో ఈ దరిద్రగొట్టు సంసారం ఇంక మీకు వద్దు. లలితను పెళ్లి చేసుకునే ఏర్పాట్లేవో తొందరగా చేసుకుని ఈ నరకంలో నుంచి బయటపడండి. నేను మీకు అడ్డురాను అంది. ఇందిరా, నీకేమైనా పిచ్చెక్కిందా? వెర్రివాడిలా అరిచాడు ప్రకాశం. నాకు పిచ్చెక్కిందని మీరంటే సరిపోతుందా? లేకపోతే నేను లలితని పెళ్లి చేసుకోవడం ఏమిటి? నువ్వు చచ్చిపోయావనా? ఇందిర నీరసంగా నవ్వింది. మనసులు ఉంటే మనుషులు చచ్చిపోయినా వివాహ బంధం చెక్కు చెదరదు. మనసులే చచ్చిపోతే మనుషులున్నా అది నిలబడదు. నేను చచ్చిపోయానో మీ మనసే చచ్చిపోయిందో అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఇందిరా, ఎందుకు ఇదంతా? లలితతో కొంచెం అతిగా ప్రవర్తించానేమో కాదనను, కానీ మాట్లాడలేకపోయాడు ప్రకాశం. ఇందిరకి అలా సంజాయిషి చెప్పుకునే పరిస్థితి తెచ్చిపెట్టుకోవటం ఎంత మూర్ఖత్వం. ఇందిరను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె తనని ఎంత ప్రేమించిందో, ఎంత సంతోషపెట్టిందో, ఎన్ని సేవలు చేసిందో. ఒక్క నెల్లాళ్ల భాగ్యానికే మర్చిపోయేటంత నీచుడయ్యాడేం తను. ఇందిరా, ప్లీజ్ నా మాట నమ్ము. నీ గురించి నేనెప్పుడూ అన్యాయంగా ఆలోచించలేదు. ఏదో తెలివి తక్కువగా చేశానని ఎంత బాధపడటం ధర్మంగా ఉందా నీకు? ఇందిర అసంతృప్తిగా అంది.
నేను మాటల కన్నా చేతలకి విలువిస్తాను. నేనేం చెయ్యాలనుకున్నానో అదే చెప్తున్నాను. మీరేం చేసినా నాకిష్టమేనని కాగితం మీద రాసిస్తాను. అంతే, ఇక నేనేం చెప్పలేను. నా తల తిరుగుతోంది, నించోలేను. కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో అణుచుకుంటూ, బరువుగా అడుగులు వేస్తూ, తడబడుతూ గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. మధ్య గదిలో కొయ్యబారి నించుని ఉన్న లలితను చూసి కూడా అంగలు వేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు ప్రకాశం. మర్నాడు బాగా చీకటితో లేచిపోయింది లలిత. తన గుడ్డలన్నీ ఉండలు చుట్టి పెట్టిలో కుక్కేసుకుంది. మొహం కడుక్కుని తలదువ్వుకుంది. వంటింటికేసి తొంగి చూడకుండా వసారాలో కూర్చుంది. ఇందిర కాఫీ గ్లాస్ తీసుకొచ్చి చెల్లెల ముందు పెట్టింది. లలిత ఎటో చూస్తున్నట్లు ముఖం తిప్పుకుని, ఇవాళ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది పొడి పొడిగా. ఇందిర ఆశ్చర్యపడింది. అదేమిటి, నువ్వు వెళ్ళిపోవటం ఏమిటి? నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళవలసింది నువ్వు కాదు, నేను, నా పిల్లలు. పిచ్చిదానిలా చూసింది లలిత. నిజమే లలిత, గాఢంగా ప్రేమించుకుంటున్న వాళ్ళను విడదీయటానికి నేనేమన్నా రాక్షసినా? నువ్వు మీ బావను పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో అదంతా నాకెందుకు, కానీ అది నువ్వే ఆలోచించుకోగలవు. బావ పిల్లలు లేకుండా చేయించుకున్నారని నీకు తెలుసు. చూలింత బాలింత అయ్యే చికాకులేవి నీకుండవు. అందం చెడదు, యవ్వనం సడలదు, రోగం రుష్టు రావు. ఆనందంగా బతకటానికి అంతకన్నా ఏం కావాలి? మీరిద్దరూ ఆడుతూ పాడుతూ కలిసి మెలిసి యుగాలు క్షణాల్లో గడిపేయగలరు. ఈ మాట రాత్రే మీ బావకు చెప్పేశాను. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీదే. నేనే మధ్యాహ్నం పిల్లలతో వెళ్ళిపోతాను. కొన్నాళ్ళు అమ్మ దగ్గరే ఉండి తర్వాత ఏదో ఒక దారి చూసుకుంటాను. లలిత చెంపల మీద నుంచి కన్నీళ్లు బొట్లు బొట్లుగా జారి పడుతున్నాయి. తలదించుకుని కూర్చుంది. ఇందిర చెల్లెల దగ్గరికి వెళ్ళింది. ఇలా చూడు లలిత, ఎందుకు ఏడుస్తావు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం మనసులు విప్పి మాట్లాడుకోకపోతే ఎలా? ప్రేమల్ని గుండెల్లో పెట్టుకుని దాచుకోవటం ఎందుకు, బాధపడటం ఎందుకు? నేనేం బాధపడటం లేదు, విసురుగా అంది లలిత. లేదంటే నేను నమ్ముతానా? నీ ప్రవర్తన నాకు తెలియటం లేదా? నువ్వు ఆ కథ విషయంలో వాదించినప్పుడు నీ అభిప్రాయం కూడా నాకు తెలిసిపోయింది. అంతవరకు నా మొగుడు చేస్తున్న పిచ్చి పనులకే నేను బాధపడ్డాను, కానీ నిన్ను శంకించలేదు. కానీ నువ్వే అన్నావుగా, సావిత్రి చచ్చిపోయి నళిని వేణుగోపాల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. రేపు నీ గురించైనా నా గురించైనా అలాగే ఆలోచిస్తావుగా. నేను చచ్చిపోవటం ఎందుకు లలిత? నాకిద్దరు పిల్లలున్నారు. తల్లి లేకపోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేయకుండా తల్లి చచ్చిపోకూడదు. అది కథ కదా అని అలా అన్నాను, కానీ నీ గురించి అన్నానా అక్క? ఆ కథలో సావిత్రి కూడా పిల్లలున్నారుగా. ఆ పిల్లల్ని వదిలి సావిత్రి చచ్చిపోవాలా? లలిత మాట్లాడలేదు. కథలు ఎక్కడి నుంచి వస్తాయి లలిత? జీవితాల్లో నుంచే కదా. నాకే కథలు రాయటం చేతనైతే ఇదంతా రాస్తే ఇదే కథ అయిపోదా? సరేలే, కథల సంగతి కాదు, నీ సంగతి చెప్పు. నువ్వు వెళ్ళటం కాదు, నేనే వెళ్తాను. మీ ప్రేయసి ప్రియులిద్దరూ చిలక గోరింకల్లాగా సుఖంగా ఉండండి. మిమ్మల్ని విడదీసి నేను పాపం కట్టుకుంటానా? లలిత రోషంగా చూసింది. బావ కదా అని కొంచెం సరదాగా అన్నాను. అంత మాత్రాన ఒకసారి పెళ్ళైన వాడిని నేను పెళ్లి చేసుకుంటానా? ఆయన పెళ్ళైన వాడిన నీకు బాగానే జ్ఞాపకం ఉంది. మరి పెళ్ళైన వాడి కోసం అంతంత ముస్తాబులు ఎందుకు చేసుకున్నావు? పెళ్ళైన వాడి కళ్ళ ముందు రంభలాగా మెరవాలని అన్ని పాటలు ఎందుకు పడ్డావు? బయట చెంగులు లాగినా ఎందుకు ఊరుకున్నావు? బుగ్గలు గిల్లినా ఊరుకున్నావు. వాలు జడలు పట్టుకున్నా ఊరుకున్నావు. నడుములు తడిమినా ఊరుకున్నావు. అవన్నీ బావ మరదళ్ల సరసాలేనా? లలిత, నేనేం చిన్నపిల్లనా? ఎన్నాళ్ళు మభ్య పెడతారు మీరిద్దరూ నన్ను? తప్పేమీ లేదులే. నీకు ఆయన మీద, ఆయనకు నీ మీద అంత గాఢమైన ప్రేమలు కలుగుతున్నాయేమో. నేను అడ్డురాను సుమా. చెప్పాలంటే రేపు ఆయన ప్రేమ ఇంకొక పడుచు సుందరాంగి మీదకు మారితే అప్పుడు నువ్వు అడ్డు రాకూడదు. బహుశా నువ్వు ఆ ఇబ్బంది రానివ్వవులే. నేనంటే తెలివి తక్కువ దాన్ని, భర్తని ఎలా ఆకర్షించుకోవాలో తెలియని దాన్ని. లలిత ఏడుపు మొహం పెట్టి వణుకుతూ నుంచుంది. నేనంత చెడ్డదాన్ని కాదక్కయ్యా అంది. చెడ్డదానివని నేనన్నానా? బావ మీద నీకు ప్రేమ కలిగితే అందులో చెడేముంది? మీరిద్దరూ ఒకరితో ఒకరు సుఖంగా ఉండాలనే నేను అంటున్నాను కదా. ఛీ, బావతో నేను ఉండటం ఏమిటి? నేను అసలు రమేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తెలుసా అంది లలిత. అలాగా? అలాంటి దానివి ఈ మగవాడితో అంత రాసుకుంటూ పూసుకుంటూ ఎలా తిరిగావు? ఆ మనిషి నీ నడుం మీద చెయ్యేస్తే ఎలా భరించావు?
పాపం ఆ రమేష్ని అన్యాయం చేయటం ఎందుకు లలిత? ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ కూడా ఈయనతో ఇలాంటి వేషాలు వేశావంటే ఇప్పుడు నిజంగానే అంటాను నువ్వు చెడ్డదానివని. మంచివాళ్ళైతే ఇంత వెకిలిగా ప్రవర్తిస్తారా? లలిత ఏడవటం మొదలుపెట్టింది. కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి. తప్పయిందక్కయ్య. నేనసలు అవును, నేనలా బావతో తిరగకూడదు. ఒక్క రిక్షాలో కూర్చున్నాము. అవును, అలా కూర్చోకూడదు. అలా అనకు లలిత. నీ ప్రేమ రమేష్ మీద నుంచి ఈయన మీదకు మారిందేమో. అది ఆలోచించుకో. లేకపోతే నువ్వు మాత్రం ఎందుకు అలా చేస్తావు? లేదక్కయ్య, బుద్ధి లేక చేశాను. అంతకన్నా ఏం చెప్పను? నిజంగా నేను చెడ్డదాన్నే. లేకపోతే ఇంత బుద్ధి లేకుండా ఎందుకు చేస్తాను? నువ్వు జబ్బుతో ఉంటే నీతో మాట్లాడుతూ ఇంట్లో ఉండాలి గాని ఆయనతో తిరగటం ఏమిటి? పోనీలే, ఇది మంచిదే. నా మీద నా మొగుడికి ఎంత ప్రేముందో నాకు తెలిసింది. రమేష్ మీద నీకు ఎంత ప్రేముందో నీకు తెలిసింది. అక్కయ్య ఇంటికెళ్తే ఇలా అయిందని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో. అనుభవాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. లలిత మాట్లాడలేదు. ఇందిర మాట్లాడించలేదు. కాఫీ గ్లాసు అలాగే పడుంది. ఇవాళ వీక్లీ వచ్చిందమ్మా. కిటికీలో నుంచి పిలిచాడు పేపర్ కుర్రాడు. అక్కడ పడేయ్ అంది ఇందిర వంటింట్లోకి పోతూ. లలిత విని ఊరుకుంది, కదల్లేదు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.